ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మగారు, మీరు బయటికి రారని చాలా భయపడిపోయాం. మీ నామినేషన్ కూడా రద్దయిపోతుందని చాలా భయపడ్డాం. దేవుడున్నాడు అమ్మగారు. ఆ దేవుడు నా వైపు ఎప్పుడూ లేడు అప్పలనాయుడు. నేను కష్టాల్లో ఉన్న ప్రతిసారి నా పక్కన నిల్చింది రాజునే. థ్యాంక్స్ రాజు. నాకు థ్యాంక్స్ ఎందుకు అమ్మగారు? నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి గారిని నాకిచ్చి పెళ్లి చేశారు. దానికి జన్మంతా నేనే మీకు రుణపడి ఉండాలి. అమ్మగారు, ఒకసారి లేవండి. ఎరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఆ విజయాంబిక దిష్టి, దీపక్ దిష్టి, అన్ని దిష్టులు తొలగిపోవాలి. తూతుతూ అనండి. తూతూ. ఇప్పుడు నీ కడుపు చల్లగా ఉందా రూపా? మీరందరూ కలిసి మీ అమ్మని బయటికి తీసుకురావడానికి ప్లాన్ చేశారు. బయటికి తీసుకొచ్చారు. మళ్ళీ ఇంకా దీపక్ని అరెస్ట్ చేయించడం ఎందుకు? అయినా నేను చెప్తున్నాను కదా, నన్ను పొడిచింది దీపక్ కాదు అని. అక్క, ఇందులో నీ తప్పు కూడా ఉంది. ఇందులో నా తప్పే ఉంది తమ్ముడు. నిన్ను పొడిచింది విరూపాక్షి కానప్పుడు విరూపాక్షి పొడవలేదని నువ్వెందుకు చెప్పలేదక్కా? ఎందుకంటే పొడిచింది అమ్మ కాదు అని చెప్తే పొడిచింది దీపక్ అని చెప్పాల్సి వస్తుంది కదా నాన్న. తమ్ముడు, నిజంగా నన్ను పొడిచింది దీపక్ అని నాకు తెలీదు. విరూపాక్షి మన ఇంటికొచ్చి బయటికి వెళ్తుంటే పట్టుకుందామని ట్రై చేశాను. ఆ సమయంలో సడన్ గా నా పొట్టలో కత్తి దిగింది. అసలు ఏం జరిగిందో తెలుసుకునే లోపే కళ్ళు తిరిగి పడిపోయాను. నాకు స్పృహ వచ్చేసరికి హాస్పిటల్లో ఉన్నాను. అత్తయ్యగారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే దీపకి ఈ మర్డర్ అటెంప్ట్ చేశాడనడానికి కూడా ఆధారాలేం లేవు కదా పెద్దయ్యా. అవును పెద్దయ్యా, సీసీటీవీలు ఆఫ్ చేశారు. బయటపడున్న దుప్పటికి ఆయన కడియం చుట్టుకుంది అనే ఆధారాలే తప్ప ఆయనే పొడిచారు అనడానికి కూడా సరైన ఆధారాలు లేవు కదా పెద్దయ్యా. అలా అని దీపక్కి పని చేయలేదు అనటానికి కూడా ఆధారం లేదు కదా మందారం. ఎన్నికల్లో గెలవటానికి ఆ దీపక్ ఇంతకి తెగిస్తాడనుకోలేదు. ఎవరైనా ఇలా చేస్తారా? వాళ్ళకి మిమ్మల్ని అడ్డు తొలగించుకోవడం తప్ప వేరే మార్గం లేదమ్మగారు. అందుకే విజయాంబిక గారికి ప్రాణాపాయం లేకుండా పొడిచాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.